ఇటీవల ముమ్మిడివరంలో గోదావరి నీట మునిగి చనిపోయిన కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురుజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో 2 లక్షల రూపాయల చెక్కును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కరప ఎంఆర్ఓ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే పంతం నానాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరామర్శకాలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం 2 లక్షల రూపాయలు ఎంఆర్ఓ ద్వారా జరిగింది. 2 లక్షల రూపాయలు అంటే నేను చెప్పింది ముందు ప్రధానంగా స్పందించే హృదయం స్పందించి ఇవాళ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసింది, చాలా కష్టకాలం. కానీ స్పందించవలసిన టైంలో చేసి ఏదో చేసి మొత్తం మీద స్పందించే విధానం మన ముఖ్యమంత్రిలోని మన ఉప ముఖ్యమంత్రిలోని ఉన్నట్టు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అది కాదు సంవత్సర కాలంగా మనం చూస్తానన్నాం. ఏ రోజన్నా సరే ఇవాళ 100 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేసిన విధానం అయితేనేంటి, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఎదరికెళ్ళే విధానానికి మనం ఇప్పుడు కూడా ఆ ఇద్దరికి కూడా రుణపడి ఉంటామని చెప్పి